మాట చెప్పినప్పుడు దేవుని బిడ్డ, నీ ఆశీర్వాదం నీదే, నీకు కొలవబడిన స్వాస్థ్యం నీదే. దేవుడు దాన్ని మరెవ్వరికి ఇవ్వడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నీ పట్ల దేవునికున్న ప్రణాళిక అంత గొప్పది. కృంగిపోవద్దు. నీ బిడ్డల భవిష్యత్తు గురించి చింతపడుతున్నావా? మా పిల్లలు ఏమైపోతారండి, వారు ఎదుగుతూ ఉన్నారు, యవ్వన కాలంలోకి వచ్చేసారు, వారు ఉద్యోగాలేంటో, వివాహాలేంటో, ఎక్కడ స్థిరపడతారో, పరిస్థితులు ఏంటనే ఒక ఆలోచన ఉండడం తప్పు కాదు, కానీ ఆలోచన ఇంకా తీవ్రంగా చేయడం ద్వారా కొంతమంది చింతల్లోకి వెళ్ళిపోతున్నారు, కృంగుదల్లోకి వెళ్ళిపోతున్నారు. నువ్వు అలా కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ బిడ్డలకు దేవుడు ఆల్రెడీ కొలిచిన స్వాస్థ్యాన్ని సిద్ధంగా ఉంచాడు. తగిన సమయంలో దేవుడు వాటిని వారికి అనుగ్రహిస్తాడు, బలంగా వారిని వాడుకుంటాడు, గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు చెప్పిన ఈ మాట స్పష్టంగా దేవుడు నెరవేర్చి, సరిహద్దులతో సహా దేవుడు వారిని కొలిచి ఇచ్చిన ఆ భూభాగంలోకి దేవుడు వారిని నడిపించాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చువాడు. ఆయన వాగ్దానాలు మర్చిపోయేవాడు కాదు. ఆయన వాగ్దానం చేశాడంటే ఆకాశం భూమి గతించిపోయిన తన మాటలు ఎప్పుడు గతించవు, కాబట్టి వాటిని నెరవేర్చిన దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. ఈ